ఆలయాలలో ఆర్తనాదాలు. వేలాది మంది ప్రజలు శివాలయానికి వెళ్ళాలని ఎంతో పవిత్రతో టెంపుల్కి వెళ్ళారు. కానీ అక్కడ ఏం జరిగింది? ఈ రికార్డ్ డ్యాన్సులు, ఈ కొన్ని డ్యాన్సులు వేయడం వల్ల ఇక్కడ ఒక 9 మంది వ్యక్తులు చనిపోయగలిగారు ఆ తొక్కిసలాటలో. ఇది ఎక్కడంటే కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు జరిగినటువంటి 9 మంది మరణించడం వల్ల ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజలకు సేఫ్టీ ఇచ్చే పరిస్థితుల్లో ఉందా? లేకుంటే పోలీసులను వాళ్ళ ఇంటి కోసం వాచ్మెన్లుగా వాడుకోవడానికి ఉపయోగపడుతున్నారా? ప్రజలకు సేఫ్టీ లేకుండా పోతుంది. శివబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు చనిపోయినటువంటి 9 మంది మీద ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. తొక్కిసలాటలో చనిపోయినా పట్టించుకునే నాదులు లేరు. అక్కడ వైసీపీ నాయకుడైనటువంటి డాక్టర్ గారు వెళ్ళి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, డాక్టర్లు, లీడర్లు వాళ్లకు సేవ్ చేసేదానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకు స్టేట్మెంట్ కూడా అక్కడే అందించారు. అయినా ఆ ఏరియాలో 9 మంది చనిపోవడానికి ఈ ప్రభుత్వం మెయిన్ కారణము. ఈ ప్రభుత్వం వైఫల్యమే ఈ 9 మంది చనిపోవడానికి కారణము. ఈరోజు శివబుగ్గ ఆలయం, వెంకటేశ్వర ఆలయము, నిన్న సింహాచలంలో 6 మంది తన్నుతే కింద పడే వాల్ కట్టి, కాలుతో తన్నితే కూలిపోయే వాల్ కట్టి అక్కడ 6 మందిని నీగారు ఈ కూటమి ప్రభుత్వం. అలాగే తిరుపతిలో ఏకాదశి నాడు 6 మంది కూడా చనిపోవడం జరిగింది తొక్కిసలాటతో. అంటే ప్రజలకు వీళ్ళు భద్రత ఇయ్యరా? ఓన్లీ నాయకుల కొంపలకు వాచ్మెన్లుగా పనిచేసే ఈ డిపార్ట్మెంట్ను ఇప్పుడైనా తెలుసుకోవాలని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ ఇంపార్టెంట్ కలిగినటువంటి డిపార్ట్మెంట్ అయినటువంటి పోలీస్ను మీరు మీ సేఫ్టీ కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల సేవ కోసం ఎక్కడ కానీ ఉపయోగించడం లేదు. అందుకే ఈ ఘోరాలని జరుగుతూనే ఉన్నాయి. సింహాచలం టెంపుల్లో ఎంత స్టాండర్డ్గా మీరు ఆ వాల్ కట్టగలిగినారు? ఒక చిన్న పిల్లడు పోయే కాలుతో తన్నితే అది కూలిపోయే వాల్ను కట్టి మీరు ఎందరిని చంపగలిగినారు? తిరుపతిలో మీరు 6 మందిని కూడా ఏ విధంగా చంపగలిగినారు? అలాగే ఈరోజు కాశీబుగ్గలో కూడా 9 మందిని చంపగలిగినారు. వీళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో ఒకసారి తెలియజేయాలి. ఇది ప్రభుత్వము విపులము అనరా? మీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వము అని ప్రజలు అన్నారా? ప్రజలకు సేఫ్టీ ఇవ్వకుండా మీ ఇళ్ళ కాడ డిపార్ట్మెంట్నంతా వాడుకుంటూ మీ సేఫ్టీ కోసము మీరు చేసే కల్తీ లిక్కర్ల కోసము, స్కాముల కోసము, మీరు చేసే ప్రతి ఒక్క పని కోసము తప్పుడు పనులు చేసే మీకు ఈ పోలీస్ ప్రజలతోనే మీరు ముందుకెళ్ళాలి. అందుకే మీకు సేఫ్టీ కావాలి. మీరు ప్రజలకు సేఫ్టీ ఇవ్వమని డిపార్ట్మెంట్ను వాడుకోవడం లేదు. మీ సేఫ్టీ కోసమే మీరు వాడుతున్నారు. ఇది తప్పు. నీతి నిజాయితీగా కూటమి ప్రభుత్వము ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఏ స్కాములకో మీరు డిపార్ట్మెంట్ను వాడుకొని మీరు చేస్తున్నటువంటి పనికిమాల పనులైనటువంటి కల్తీ లిక్కర్కు మీరు వాడుకొని మీరు చేసే ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ యొక్క మైన్ స్కామ్ను కూడా కోసం మీరు పోలీసులు వాడుకొని
మీరు సంపాదనకు ఎక్కడెక్కడ ఏమేమి అడ్డంకున్నాయో అవన్నీ తొలగించడానికి పోలీసులను వాడుకొని మీరు చేసే ఈ దందాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకోమని నేను మనవి చేసుకుంటున్నా. ప్రజలు ఈ విధంగా చనిపోతూ ఉంటే మీరు సిగ్గు శరం లేకుండా ప్రజల్లో మేము అది చేసినాం ఇది చేసినాం అంటారు. ఏది చేసినా రాజకీయమే. ప్రజలను కూడా అదే విధంగా చంపేస్తున్నారు రాజకీయం చేసే. ప్రజలను కాపాడవలసినటువంటి ఈ ప్రభుత్వము, ప్రజలకు ఉపయోగపడాల్సినటువంటి ఈ ప్రభుత్వము జాలి కరుణ దయ లేకుండా వాళ్ళు చనిపోతుంటే జోస్యం చూస్తూ మీ సంపాదనే మీకు కావాలి, దోచుకుందాం దాచుకుందాం తినుకుంటాం అనే ధారణ తప్ప మీ ప్రభుత్వానికి ఏదీ లేదు. ఇది ప్రజలందరికీ తెలిసింది. ప్రజలంతా సరైన టైంలో మీ గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు. జాగ్రత్త అని నేను మనవి చేసుకుంటున్నా.